స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ గంటకి ఎంత వెళ్తుంది? 5 డివిజన్స్కి వెళ్తుంది. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క డివిజన్కి వెళ్తుంది కాబట్టి ఇది 60 డివిజన్స్. ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క డివిజన్ వెళ్తుంది అంటే ఇది ఎంత అవుతుంది? 1 డివిజన్ పర్ మినిట్. 1 డివిజన్ పర్ మినిట్. క్లాక్ తీసుకుంటే దేని స్పీడ్ ఎక్కువ ఉంది సార్? స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ 1/12 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 1 డివిజన్ పర్ మినిట్. స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అనేది స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్కి చాలా ఎక్కువగా ఉంది. అంటే అవర్ హ్యాండ్ స్లోగా మూవ్ అవుతూనే ఉంటే మినిట్ హ్యాండ్ ఫాస్ట్గా వచ్చి కోఇన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్. అవర్ హ్యాండ్ ఇట్లా వెళ్తే మినిట్ హ్యాండ్ కూడా ఇట్లా వెళ్తుంది. అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే టైమ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై S1 మైనస్ S2. టోటల్ డిస్టెన్స్ ఎన్ని డివిజన్లు ఉన్నది? 60 డివిజన్లు ఉన్నది. స్పీడ్ ఎంత? 1 మైనస్ 1/2. సో టైమ్ ఈక్వలెంట్ టు 60/11/12 అంటే 720/11 అంటే 65/5/11 నిమిషాలు. అంటే గంట 5/5/11 నిమిషాలు. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు మీట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన టైం 1 అవర్ 5/5/11 మినిట్స్. 1 అవర్ 5/5/11 మినిట్స్. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉందనుకుంటా.